హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. మీరు తమిళ్లో చూసినట్టు మేమైతే మిలిటరీ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము క్యాబ్ బుక్ చేసుకొని. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఎలా ఉంటుందో అని. అక్కడ షాపింగ్ ఎలా చేయొచ్చు, అసలు ఎలా ఉంటాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందని అన్నారు. అదంతా కనుక్కుందామని ఒకసారి అయితే వెళ్తున్నాను. ఇది అంతా బయట మెయిన్ ఎంట్రన్స్, యూనిట్ రన్ క్యాంటీన్. మాకైతే 40-50 మినిట్స్ పట్టింది ఇంటి దగ్గర నుంచి. మా హస్బెండ్ని అటు నుంచి రమ్మంటే వచ్చారు, అటు సైడే ఉన్నానంటే. మనకి బయట కాస్ట్తో పోల్చుకుంటే క్యాంటీన్లో చాలా వరకు అయితే తక్కువ కాస్ట్ పడుతుంది. మనకు ఏదైనా వస్తువు కావాలంటే అందులో ఎక్కువ మోడల్స్ అయితే లేవు, ఒక 2-3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అక్కడ ఒక కోడ్ ఉంటుంది, ఒకవేళ నచ్చితే ఆ కోడ్ రాసుకొని అక్కడ మనం చూపించడమే బిల్లింగ్ దగ్గర. నేనేమనుకున్నానంటే సేమ్ మనము ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ఎలా చూస్తామో అనుకున్నాను, అలానే ఉంటుందని అనుకున్నాను. కానీ అలా ఏం కాలేదు. ఓన్లీ 1 అవర్ లోపే అయిపోయింది మా షాపింగ్ అయితే. తొందరనే అయిపోయింది, 1 అవర్ కూడా చెప్పను. ఏదో హడావిడిగా చేసినట్టు అనిపించింది, వెళ్ళింది లేట్ కాబట్టి. ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అందరికీ అంటే నాకు ఒక్కదానికే కాదు, ఇక్కడ అమ్మ వాళ్ళకి, మాకు, ఇంకా వేరే వాళ్ళకి సంబంధించినవి తీసుకున్నాము. ఇవి ఎలా ఉన్నాయనేది ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఓపెనింగ్ చేస్తుంటే ఒక్కొక్క ఐటమ్ అమ్మకి ఎవరో ఒకరు డిస్టర్బెన్స్. ఇక్కడ మా చిన్నోడు. క్యాంటీన్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ టైమింగ్ అంతా మీకు వీడియోలో కనిపిస్తుంది స్టార్టింగ్లోనే. మనకి ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా క్యాంటీన్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ షాపింగ్ అంటే నెలవారీ సరుకుల్లాగా కూడా తెచ్చుకోవచ్చు. కానీ మాకు అక్కడ టైం లేక మేము అందులోకి వెళ్ళలేకపోయాము. అమ్మ చేతిలో ఉన్న బ్యాగ్ ఏమో మా పిట్టుగాడు కోసము, ఇది అక్క కోసము. మా అక్క ఛాయ్ లవర్లే. మరి నాకు తెలిసి మా అక్కకి ఒక బిందె నిండా పోషించినా తాగేస్తుందేమో అనిపిస్తుంది. ఇది విన్నాక ఏమనుకుంటుందో ఏమోగా. మా చిన్నోడైతే సైలెంట్గా ఆడేసుకుంటున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏం ఓపెన్ చేస్తారో చూద్దాము. మిక్సీ. ఈ మిక్సీ కూడా ఓపెన్ చేసి చూపించలేరండి అక్కడ. జస్ట్ పోయామా, మనం కోడ్ రాసుకొని వెళ్ళిపోయామా, అంతే. అక్కడ అన్నీ అంతే ఆల్మోస్ట్. ఇంటికి వచ్చాక ఓపెన్ చేస్తుంది అమ్మ, ఎలా ఉన్నాయి చూద్దామని. ఇక్కడ మీరు చూస్తున్న మిక్సీ అయితే పానాసోనిక్ మోడల్. అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఇది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ మోడల్ని ఇలా ఉండడం అయితే. ఇప్పుడేమో లాస్ట్ ఐటమ్ అయితే స్టవ్ ఓపెన్ కూడా అయిపోయింది. ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు మీరు చూసిన ఐటమ్స్లలో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ స్టవ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.